హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ యాన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం. ఈ బిర్యానీ మసాలా కోసం మనం ఇక్కడ ముందుగా పాన్ తీసుకుని దాంట్లోకి 10 లేదా 12 ఎండుమిర్చిని వేసుకోవాలి. అది వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే స్లోగా ఇది వేపుకుంటూ ఉండాలి. ఇది ఎక్కడ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 4 లేదా 5 బిర్యానీ ఆకు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా తుంచేసుకుని దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ బిర్యానీ ఆకులు వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతటిని కలుపుకోవాలి. ఇది 1 మినిట్ ఫ్రై అయినాక ఇప్పుడు దీనిలోకి ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అనేది ఒక 4 స్పూన్లు ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఈ విధంగా 4 స్పూన్లు ధనియాలు వేసేసుకున్నాక మరలా దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో మనం కనిపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అదంతా ఒక దగ్గరే ఉంటే మాడిపోతుంది. సో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక 10 లవంగాలు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక స్పూన్ మిరియాలు, స్టార్ ఫ్లేవర్ అనేది ఒక 4, అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకొని వేసుకోవాలి. అది వేసుకున్నాక మరలా ఒకసారి ఇదంతటిని కలిపేసుకోవాలి. దీన్ని ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 4 మరాఠీ మొగ్గ వేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు దాల్చిన చెక్కను కూడా వేసుకోవాలి. పెద్దగా ఉంటే 2 సరిపోతాయి, చిన్నగా ఉంటే కనుక దాల్చిన చెక్క అనేది 3 వేసుకోండి. అలాగే దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ యాలకులు వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతటిని కలుపుకోవాలి. కలుపుకొని ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 జాపత్రిని తీసుకుని దాన్ని కూడా ఈ విధంగా స్మాష్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. ఎందుకు ఇన్నిసార్లు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి అంటున్నానంటే, ఇది హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే ఫ్లేవర్ అనేది పూర్తిగా మారిపోతుంది. అందుకని మాడిపోకుండా మనం ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయినాక దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనిచ్చేయాలి. ఇది ఎలా ఉండాలి అంటే మనం చేత్తో పట్టుకున్నా కూడా కాలకుండా ఉన్నట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారినాక ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫ్రై చేసి పక్కన పెట్టిన దినుసులన్నీ దీంట్లోకి వేసుకున్నాక దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మరొక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని దీన్ని ఇప్పుడు ఫైన్ పౌడర్ కింద మనం గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా క్విక్గా చేసుకునే బిర్యానీ మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా మన ఇంట్లోనే బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలి అనేది చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.